హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు వెరీ ఇంపార్టెంట్ అండి. చెప్తే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట రియల్ ఎస్టేట్లో. సో మీరు చాలామంది కస్టమర్స్ కొంటున్నారు కదా. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆఫీస్ ఏసీ సెటప్ చూసి, అద్దాల మెడలు చూసి, ఆయిల్స్ హోమ్ పిక్ చేసుకొని, మీకు సైట్ చూపించి అక్కడ మీకు ఫుడ్ పెట్టి, ఓకే మా తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు చూపించి అని చెప్పి లోపల ఎక్కడనో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు లోపల పోయి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ప్లస్ ఇంకో సజెషన్ ఏంటంటే, వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పి మీకు ఇప్పించి మీకు కొంటారు కదా, వాళ్ళకి ఒకటే మాట అడగండి, రేపు 5 ఇయర్స్లో అమ్మాలనుకుంటే మీరు అమ్మి పెడతారా లేదా అని అడగండి. ఫస్ట్ క్వశ్చన్, అమ్మి పెడతారు అంటే మాత్రం ఇంతవరకు మీరు ఏమేమి అమ్మిచ్చిరు అట్లానే రీసేల్ ప్లాట్స్ ఏమైనా ఉన్నాయి అడగండి, దొంగ బయట పడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. 5 ఇయర్స్లో అమ్మిపిస్తారా లేదా ఫస్ట్ క్వశ్చన్ అడగండి. ప్లస్ అన్ని రోడ్లు వేస్తారా, రేరా యాక్ట్ బట్టి ఇప్పుడు వచ్చిన బట్టి మీరు దానికి పేమెంట్ కూడా చేస్తారు బట్టి మీరు అన్ని రోడ్లు వేస్తారా వేయరా అని కూడా అడగండి. ఒకవేళ అన్ని రోడ్లు వేసినాం ఎంత కొన్ని చూపించమని చెప్పండి. అది చూసిన తర్వాత కొనండి. మరి రీసేల్ కూడా సర్వీస్ ఉందా లేదా ఖచ్చితంగా అడగండి. ఒకవేళ ఉందని చెప్పింది అనుకోండి, ఆ రీసేల్ ప్లాట్ చూపించండి కూడా అడగండి మీరు అక్కడ. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అని తెలిసిపోతుంది అన్నమాట మనకు. ఎందుకంటే మా దగ్గర మస్తు రీసేల్ ప్లాట్స్ ఉన్నాయండి. మేము మీ కంపెనీ వాళ్ళు ఇప్పించే కన్నా బెస్ట్ రేట్స్లో మేము ఇప్పించగలుగుతాము, ఇంకా మంచిది ఇప్పించగలుగుతాము. సర్వీస్ కూడా మీకు క్విక్ ఉంటుంది మా దగ్గర. మీకు కాల్ చేసి ఎప్పుడు మేము అవైలబుల్గా ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, అది సంగతి అనమాట. సో మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడనో 10 కిలోమీటర్లు బాల్నగర్, జడ్చర్ల ఆడిపోయి రాజాపూర్ కొనే కన్నా ఈ షాద్నగర్ చుట్టుపక్కలనే మంచి ప్లాట్స్ ఇప్పిస్తాం అనమాట. డిస్టెన్స్ బట్టి, ప్రైస్ బట్టి 1 కిలోమీటర్ వస్తుందా, 5 కిలోమీటర్స్ వస్తుందా, లేకుంటే 8 కిలోమీటర్స్ వస్తుందా, 9 కిలోమీటర్స్ చెప్పగలుగుతాం అనమాట. ప్రైస్ తగ్గట్టు ఉంటుంది. బట్ మా దగ్గర తీసుకుంటే కంపెనీ దానికి మాకు డిఫరెన్స్ ఏంటంటే, కంపెనీలో 10 లక్షలు అమ్మితే మేము అదే చుట్టుపక్కల మేము 8.5 lakhs అట్లా ఇప్పిస్తాం అనమాట. మాకు వచ్చే 2% కమిషన్ అండి. కంపెనీ వాళ్ళ మాత్రం 1 lakh, 2 lakhs, 3 lakhs కమిషన్ వస్తుంది. సో మీరు అక్కడ కొనుక్కుంటే ఓకే, మీ చాయిస్ అది. కానీ రీసేల్ సర్వీస్ మాత్రం మేము 100% చేసి పెడతామండి. ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాము. వాళ్ళైతే చేసి పెట్టరు, ఇదైతే 100% వాస్తవము. చాలామంది కొనుక్కున్న తర్వాత మళ్ళీ కస్టమర్స్కి రీసేల్ చేయమని అడిగితే మాత్రం వాళ్ళు ఎవరు ఫోన్ లేపట్లేదంట. అడిగితే మేము కంపెనీ చేయట్లేదు అంటున్నారు. సో ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యిండొచ్చేమో. ఒక నిజంగా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అనిపిస్తే మాత్రం ఈ వీడియోలో మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్స్ మీ ఫీలింగ్ నాతో షేర్ చేయొచ్చండి. ఓకేనా, దానికి మీకు ఆల్వేస్ మేము అవైలబుల్ ఉంటాము. రీసేల్ సర్వీస్ మేము చాలా ఎక్స్పర్ట్స్ అండి. ఓన్లీ రీసేల్ ప్లాట్స్ మాత్రమే హెల్ప్ చేస్తాం మేము. కంపెనీ మేము అస్సలు చేయము. ఎందుకంటే కంపెనీ ప్లాట్స్కి దీనికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా. మేము ఇప్పించే రీసేల్కి వాళ్ళకి అట్లీస్ట్ వరస్ట్ ఇట్లా 2, 3, 4 lakhs ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు ఆ డిఫరెన్స్ కూడా మీకు చాలా ఆ డిఫరెన్స్ అమౌంట్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే, ఎక్కువ అనిపిస్తే కూడా ఒక్కసారి మమ్మల్ని ఆలోచించుకొని గుర్తుపెట్టుకొని ఆ నంబర్ నోట్ చేసుకొని కాల్ చేయండి. కొనే ముందు కూడా నేను ఫ్రీగా సజెషన్ ఇవ్వమని ఇస్తాను. నేను కొనాలి లేదా మీకు ఐడియా ఇస్తాను. దాన్ని బట్టి మీ చాయిస్ అండి. ఓకేనా, వి బిలీవ్ ఇన్ కర్మ అండి. మంచి చేస్తే మంచి అవుతుంది అంటారు కదా, అది మీకు ఖచ్చితంగా ఫాలో అవుతాము. ఓకేనా, ఏదో అమ్మిచ్చినామా వెళ్ళిపోయినామా కథ అట్లా కాదు. లైఫ్ లాంగ్ రిలేషన్ పెట్టుకోవాలనే మా థాట్ అనమాట. ఒకవేళ మీకు నచ్చిన పాయింట్స్ ఏమన్నా పాయింట్స్ మీకు మంచిగా అనిపిస్తే మొత్తం నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.